హలో అండి. మనకి బ్యాంక్ రూల్స్ తెలిస్తే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో విద్యార్థి నుంచి ఉద్యోగి దాకా, రైతు నుంచి వ్యాపారి వరకు దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. తెల్లవారింది మొదలు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అంటూ అగ్గిపెట్టె నుంచి అత్యవసర వస్తువు దాకా ఏది కొనాలన్నా వాటినే వాడేస్తున్నాం. మనిషి మనుగడలో ఇంతలా మమేకమైన డబ్బు యంత్రాన్ని నడిపించే బ్యాంకు సేవలపైన ఎక్కువ శాతం వినియోగదారులకు పూర్తి స్థాయి అవగాహన అంతంత మాత్రమే ఉంది. దీంతో చాలామంది నష్టపోతున్నవారు, కష్టపడుతున్నవారు కోకొల్లలు. బ్యాంకు నియమాలు తెలుసుకుంటే ఎన్నో లాభాలను ఖాతాలో వేసుకోవచ్చు. డెబిట్ కార్డు ఉన్నవారికి బ్యాంకులే ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూపే, వీసా, మాస్టర్, ఇతర ప్రీమియం కార్డులను బట్టి బీమా మొత్తం మారుతూ ఉంటుంది. బీమా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఉంటుంది. మరణానికి ముందు 90 రోజుల్లో ఒక్కసారైనా ఒక కార్డును ఉపయోగించి ఉండాలి. మృతుని కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా బ్యాంకుకు వెళ్ళి బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ప్రమాదంలో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ కాపీ, మరణ ధృవపత్రం, పాన్, ఆధార్ కార్డులు, మృతుడి డెబిట్ కార్డు జిరాక్సులు బ్యాంకులో ఇవ్వాలి. మరణంపై అధికారులు విచారణ చేసి నిర్ధారణ అయితే 10 రోజుల్లోగా బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు అందజేయాలి. సేవింగ్స్ ఖాతాదారుడికి ఇప్పటి వరకు ఒక్కరే నామినీగా ఉన్న నిబంధనను సడలించి ఆ స్థానంలో నలుగురిని చేర్చారు. ఖాతాదారుడు, నామినీ ఇద్దరు మరణించిన కొన్ని సందర్భాల్లో ఆ సొమ్మును తీసుకోవాలంటే కుటుంబ సభ్యులు ముప్పు తిప్పలు పడాల్సిందే. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన నిబంధనతో మరణించిన వారి ఖాతాల్లోని సొమ్మును సులభంగా నామినీలకు చేరుతూ ఉంటుంది. ఏటీఎంలో నగదు రాకుండానే కట్ అయినట్లు సందేశం వస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నమాట. ఎక్కువ సందర్భాల్లో ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా డబ్బు వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. లేని పక్షంలో ఆలస్యమైన ఒక్కో రోజుకు 100 రూపాయల చొప్పున ఖాతాదారుడికి బ్యాంకు పరిహారం చెల్లిస్తూ ఉంటుంది. రుణం తీసుకునే సందర్భంలో ఆస్తి పత్రాలను పూచిగా పెట్టుకొని మార్టిగేజ్ చేస్తూ ఉంటారు. రుణం చెల్లించిన 30 రోజుల్లోగా ఆ గ్రహీతకు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలి. కానీ కొన్ని బ్యాంకులు ఆలస్యం చేస్తూ ఉంటాయి. అయితే 31వ రోజు నుంచి రోజుకు 5,000 చొప్పున బ్యాంకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులో చెక్కు మార్చి ఖాతాలో సొమ్ము జమ చేయడానికి 48 గంటలుగా ఉన్న కాల పరిమితిని ఇప్పుడు 24 గంటలుగా మార్చారు. చాలా బ్యాంకుల్లో ఇప్పటికీ చెక్ జమ చేసేందుకు ఆలస్యం చేస్తున్నారు. దీన్ని మనం ప్రశ్నించవచ్చు కూడా. ప్రకృతి వైపరీత్యాలు, ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల బ్యాంకు లాకర్లో పెట్టిన వస్తువులను నష్టం వాటిల్లితే దానికి బ్యాంకుల బాధ్యత వహించవు. అగ్ని ప్రమాదం, ఉద్యోగుల నిర్లక్ష్యం, భవనం కూలిపోవడం, బ్యాంక్ ఆవరణలు దొంగతనం జరగడం కారణంగా జరిగిన నష్టాలకు కూడా పూర్తి బాధ్యత ఉండదు. బ్యాంకు వైఫల్యాన్ని నిరూపించగలిగితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ము పరిహారంగా ఇస్తారు. ఉదాహరణకు లాకర్ అద్దె ఏడాదికి 3,000 అనుకుంటే ప్రమాదం జరిగితే పరిహారం కింద 3 లక్షలు మాత్రమే చెల్లిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రభుత్వం బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలకు కనీసం నగదు నిబంధనలు లేవు. సాధారణ కార్డులు ఉన్నవారు ఏటీఎంలో బ్యాంకు నిబంధనను బట్టి రోజుకు 15,000 నుంచి 25,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. కొన్ని ప్రీమియం కార్డుల్లో పరిమితి 2 లక్షల వరకు కూడా ఉంటుంది. యూపీఐ విధానంలో బదిలీ పరిమితి 1 లక్ష వరకు ఉంటుంది. ఖాతాదారులు సొమ్ము బ్యాంకు ఏటీఎంలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల్లో ఏటీఎంలో 3 సార్లు మించి నగదును విత్డ్రా చేస్తే 23 రూపాయలు ఛార్జీ పడుతుంది. ఖాతా తెరిచిన తర్వాత ఆయా బ్యాంకుల కాల పరిమితి ప్రకారం ఖాతాదారులు రీకేవైసీ చేయించుకోవాలి. ఆధార్, పాన్ ఉంటే సదరు బ్యాంకు బ్రాంచుల్లోనే ఖాతాను నవీకరిస్తారు. లేని ఎడల కాల పరిమితి ముగియగానే ఖాతా నిలిచిపోతుంది. మళ్ళీ అప్డేట్ చేయించుకునే వరకు ఎలాంటి లావాదేవీలు చేయలేమన్నమాట. బ్యాంకుల్లో ఎదురైన ఇబ్బందుల, నష్టాలపై ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా సంబంధిత అధికారుల నుంచి సరైన స్పందన రాకుంటే ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్మెన్ అనే న్యాయ వ్యవస్థను సంప్రదించవచ్చు. ఇదండి ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు, మీ కుటుంబం వాళ్ళకి, ఫ్రెండ్స్కి, నైబర్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.